ఈ రోజు వీడియోలో మనం శ్రీరామునికి సంబంధించినటువంటి ద్వాదశ నామ స్తోత్రం గురించి తెలుసుకుందాం. దీని గురించి మనం ప్రత్యేకతలు చూసినట్లయితే ఈ యొక్క దివ్యమంగళ స్తోత్రం మనకు ఈ రోజు గ్రహణం ఉంది. గ్రహణ సమయంలో దీన్ని జపించడం ద్వారా దీని యొక్క శక్తి పెరుగుతుంది. దీని ద్వారా మనకు చక్కటి ఫలితం కలుగుతుంది. అలాగే సప్తవారం పఠించినట్లయితే సర్వ అరిష్టాలు నివారింపబడతాయని మనకు స్తోత్రంలో ఫలశ్రుతిగా చెప్పడం జరిగింది. అలాగే జలం అంటే నదీ తీరాలు ఉంటాయి కదా, నదీ తీరాలలో కనుక కూర్చొని కనుక దీన్ని పారాయణ చేసినట్లయితే ఈ యొక్క స్తోత్రాన్ని పలుమార్లు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అశ్వమేధ శతం పుణ్యం బ్రహ్మలోకం గమిష్యతి. అశ్వమేధ సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలదు ఇది. అలాగే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అర్ధరాత్రి పూట, అర్ధరాత్రి అంటే మీకు తెలుసు కదా, అందరూ పడుకున్న తర్వాతకి అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క నామాన్ని మనం పారాయణ చేసినట్లయితే ఘోరమైనటువంటి ప్రమాదాలు తొలగిపోతాయి. కుష్టు వ్యాధి మరియు అనేక రకాలైనటువంటి దారిద్ర సమస్యలు అవి కూడా నివారింపబడతాయి. అరణ్యంలో అలాగే సంగ్రామ సమయంలో అగ్నిభయం కలిగినప్పుడు, బ్రహ్మహత్యాది మహాపాతకాలు కలిగినప్పుడు ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసి ఆ యొక్క దుర్నిమిత్తములను తొలగించుకోవచ్చు. దీని యొక్క గొప్పతనం చాలా విశేషంగా చెప్పడం జరిగింది. చాలా చిన్నగా ఉంటుంది స్తోత్రం, కాకపోతే దివ్యమైనటువంటి శక్తిని మనకు అందిస్తుంది. ఈ యొక్క స్తోత్రాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రథమం శ్రీధరం విద్యాద్వితీయం రఘునాయకం, తృతీయం రామచంద్రం చ, చతుర్థం రావణాంతకం, పంచమం లోకపూజ్యం చ, షష్టమం జానకీపతిం, సప్తమం వాసుదేవం చ శ్రీరామం, అష్టమం తదా, నవమం జలదశ్యామం, దశమం లక్ష్మణాగ్రజం, ఏకాదశం చ గోవిందం, ద్వాదశం సేతుబంధనం. ద్వాదశైతాని నామాని యః పఠేత్ శ్రద్ధయాన్వితః అర్ధరాత్రేతు ద్వాదశ్యాం పుష్టదారిద్ర్యనాశనం. అరణ్యే చైవ సంగ్రామే అగ్నౌ భయ నివారణం, బ్రహ్మహత్య సురాపానం గోహత్యాది నివారకం. సప్తవారం పఠేన్నిత్యం సర్వారిష్ట నివారణం. గ్రహణే చ జలే స్థిత్వా నదీతీరే విశేషతః అశ్వమేధ శతం పుణ్యం బ్రహ్మలోకం గమిష్యతి. ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారో వారికి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి లభిస్తుంది అని మనకు చెప్పడం జరిగింది. అలాగే మరొక వీడియోలో మరొక చక్కటి విషయంతో మేము ముందుకు వస్తాను.